హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ ఫ్రై అండి. రంజాన్ స్పెషల్. ఈ రంజాన్ టైంలో ఇఫ్తియారీలోకి చాలా బాగుంటుంది, ఒక స్టార్టర్ లాగా. ఇది రైస్తో కూడా సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. ఇది సర్వ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అండి. అందులో వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. స్ట్రైనర్లో పెట్టేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసిన తర్వాత తీసుకోవాలి, శుభ్రంగా వాష్ చేసేసి. ఇప్పుడు ఇది చికెన్లోకి రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మ్యారినేట్ చేసేసి ఒక 30 minutes కోసం పక్కన పెట్టేసుకోవాలి. అంతా పీసెస్కి మసాలా అంతా అప్లై అయ్యేటట్లుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారం తీసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 1 కప్ నిండుగా మైదా తీసుకోవాలండి. తీసేసుకొని అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని, మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని తీసేసుకొని ఈ మైదాని డ్రైగా కోట్ చేసుకోవాలి. తడి ఏం లేకుండా కోట్ చేసేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. పీసెస్ని ఒక్కొక్కటిగా నీట్గా అన్నీ కూడాను అప్లై అయ్యేటట్లు డ్రైగా కోట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా కోట్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లోకి ఒక 30 minutes కోసం పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 pinch సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను 3 eggs తీసుకుంటున్నాను. 3 eggs వేసుకొని అవన్నీ మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఎగ్స్ని అంతా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ తీసుకోవాలి. 2 cups కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ తీసుకొని ఇవి చికెన్ పీసెస్కి కోటింగ్ కోసం అండి. ఒక మిక్సర్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్, ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఎగ్ మిక్స్చర్లోకి డిప్ చేసుకొని ఈ కార్న్ఫ్లేక్స్తో కోట్ చేసుకోవాలి. అంతా చికెన్ పీస్ మొత్తం కూడాను మంచిగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకొని మేము ఇలా కోట్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోనండి. ఇది ఎన్ని రోజులైనా సరే మేము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి అసలు పాడవు. మేము ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఒక 10 minutes ముందు తీసేసి బయట పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. ఇఫ్తియారీ టైంలో అయినా సరే, సెహరీ టైంలో అయినా సరే, రైస్తో కూడా, దాల్ రైస్తో వీటితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది ఇఫ్తియారీ టైంలో అయితే ఇది కూడా ఒక స్టార్టర్ లాగా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడాను నీట్గా అన్నీ కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానివ్వండి, లేకపోతే జిప్లాక్ కవర్లో అయినా సరే మేము ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మేము ఎప్పుడైతే ఫ్రై చేయాలనుకుంటామో అప్పుడు తీసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈ రంజాన్ మంత్ అంతా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలాగా ప్రిపేర్ చేసుకొని మేము చూడండి. నెక్స్ట్ డే నేను నెక్స్ట్ డే తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఈ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని ఒక 10 minutes ముందు బయట పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత
ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పీసెస్ని ఆయిల్కి సరిపడినన్ని వేసేసుకొని ఫస్ట్ ఒక 2 మినిట్స్ వరకు కదిలించకుండా తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే మిగిలిన పీసెస్తో కూడాను సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని మేము టమాటో సాస్ కానివ్వండి, మయోనీస్ కానివ్వండి, గ్రీన్ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వేడివేడిగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ చాలా బాగా నచ్చుతాయండి. ఇవి సర్వ్ చేసే ముందు కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే మేము పెరి పెరి పౌడర్ అయినా సరే స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. లోపలంతా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే రంజాన్ మంత్లో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.